మొట్టమొదట సస్పెండ్ చేయడం జరిగింది. అదే సందర్భంలో ఇవాళ సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉన్న నాదెండ్ల మనోహర్ గారు వివిధ పోర్టుల్లో చేసిన దాడుల్లో చాలా రేషన్ బియ్యం పట్టుబడ్డాయి. ఆ రేషన్ బియ్యం తరలింపు ఈ ప్రభుత్వ హయాంలో కూడా జరుగుతుంది అని అంటే ఎమ్మెల్యేల సహకారంతో అది జరుగుతుంది. ఈ రేషన్ మాఫియా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలకు కూడా నెల నెల మామూలు ఇస్తున్నారు అని చెప్పని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అటువంటప్పుడు ఖచ్చితంగా ఆ విధమైన చర్యల్ని ప్రోత్సహిస్తున్న శాసనసభ్యుల మీద చర్యలు తీసుకొని తీరాల్సిందే. మనం నెల్లూరు జిల్లాలో క్వాడ్జ్ అక్రమ మైనింగ్ గురించి వార్తలు వింటూ ఉన్నాం. అక్కడ డిప్యూటీ మేయర్గా పనిచేసిన రూప్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఒక సిండికేట్ ఫామ్ అయ్యి మైన్స్ యజమానుల మొత్తాన్ని కూడా వాళ్ళు డిక్టేట్ చేస్తూ ఉన్నారు. ఆ మైనింగ్ ప్రోడక్ట్ మొత్తం మాకే అమ్మాలి అని చెప్పని వాళ్ళు అక్కడ మొత్తం ఒక నెక్సెస్ లాగా నియంత్రిస్తూ ఉన్నారని చెప్పని వార్తలు వింటూ ఉన్నాం మనం. అలాగే ఇందాక మీరు ప్రస్తావించిన లిక్కరు షాప్స్, మొట్టమొదట లిక్కర్ షాపులకి టెండర్లు వేయనివ్వలేదని చెప్పని ఆరోపణలు వచ్చినాయి. ఆ తర్వాత టెండర్ దక్కించుకున్న వాళ్ళని మాతో సిండికేట్ అవ్వాల్సిందే, మాకు మీ షాపులో ఇంత వాటా ఇవ్వాల్సిందే అని చెప్పని బలవంతంగా వాటాలు తీసుకుంటున్నారు అని చెప్పని కూడా మనం వింటూ ఉన్నాం. నాకు తెలిసి అంటే మనం పేరు ప్రస్తావిస్తే ఇక అది టూ మచ్ ఎంబ్రాజింగ్గా ఉంటుంది. కానీ లేదు, నేను చెప్తా. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో ఒక్క షాప్ కూడా లేదు. అయితే విజయవాడ వెస్ట్, విజయవాడ ఈస్ట్ నియోజకవర్గాల్లో షాపులు ఏర్పాటు చేసుకున్నారు తప్ప అక్కడ శాసనసభ్యుడు వాళ్ళని ఇంత పర్సంటేజ్ ఇవ్వాలి అని చెప్పని డిమాండ్ చేసిన పర్యవసానం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఒక్క షాప్ కూడా ఏర్పాటు చేయలేదు అని అంటున్నారు. ఇది కనుక నిజమైతే, అంటే నేను విజయవాడలో ఉండను, నేను వార్తల్లో చూసినది నాకు మిత్రుల ద్వారా నేను సమాచారం. ఇది గనక నిజమైతే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధి మొత్తం మీద ఒక్క షాప్ కూడా ఏర్పాటు కాలేదు, అయితే వెస్ట్ లేదంటే ఈస్ట్కి మార్చుకున్నారు అని చెప్పని ఆరోపణ కనుక నిజమైతే ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా స్పందించాల్సిందే, ఆ శాసనసభ్యుడితో మాట్లాడాల్సిందే. ఎందుకంటే ఆయన సీనియర్ నాయకుడు, పాలిట్ బ్యూరో మెంబరు. అటువంటి నాయకుడి నియోజకవర్గంలో ఇటువంటి ఆరోపణలు రావడం అనేది ఖచ్చితంగా ఆక్షేపణీయం. మరి ఏ విధంగా ఏం జరిగింది అనేది ఏ విధంగా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు పాల్పడుతుంది, ఏ విధంగా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు పాల్పడుతుంది అనేది 100% ఖచ్చితంగా ఈ విధమైన ఆరోపణలు రేపటి రోజున పార్టీ క్రెడిబిలిటీనే కాదు, ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని దెబ్బతీసినట్టు అవుద్ది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో ఈ విధమైన దోపిడీకి వ్యతిరేకంగానే ప్రజలు సంఘటితమయ్యి 164 స్థానాల్లో కూటమికి, అంటే ఎవరు బీఫామ్ దక్కించుకుంటే వాళ్ళని గెలిపించారు. కొత్తగా పార్టీలు మారిన వాళ్ళని, రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళని ఆయా పార్టీల తరపున బీఫామ్ దక్కించుకుంటే చాలని చెప్పని ప్రజలు అంతటి నమ్మకం కనపరిచి 164 స్థానాల్లో, ఆ స్థానాల్లో దక్కిన విజయం కూడా ఏ విధంగా దక్కింది, ఎంతెంత భారీ మెజార్టీలు, 57% ప్రజామతంతోటి. నెవర్ ఇన్ ద హిస్టరీ. ఎన్టీ రామారావు గారు పార్టీ ఏర్పాటు చేసిన 1983లో దక్కలేదు, 1985లో దక్కలేదు, లేదు కాంగ్రెస్కి ప్రతిపక్ష హోదా కూడా దక్కనివని 1994లో కూడా ఇంతటి ల్యాండ్ స్లైడ్ మెజార్టీలతోటి విజయం దక్కల. అంతటి విజయం ప్రజలు కట్టబెట్టారు అని అంటే అది ప్రజలు కనపరిచిన నమ్మకం. జగన్మోహన్ రెడ్డి విధానాల పట్ల, ఆ నాయకులు అనుసరించిన దోపిడీ పట్ల, దౌర్జన్యాల పట్ల, దాడుల సంస్కృతి పట్ల, వాళ్ళు ప్రదర్శించిన అతిశయం పట్ల ప్రజలకు ఒక విరక్తి కలిగి ఎన్డీఏ కూటమిని గెలిపించారు. ఆ గెలిపించిన విజయాన్ని ప్రజలకి సర్వీస్ చేయడానికి వాడుకోవాలి తప్ప మాకు ఈ విజయం మాకు దక్కింది కాబట్టి మా నియోజకవర్గాల్లో మేము సామంత రాజులము అన్నట్టుగా ఫీల్ అయిపోతే, ఈ నియోజకవర్గ పరిధికి మేమే రాజులు అన్నట్టుగా వ్యవహరిస్తే ఖచ్చితంగా మళ్ళీ ఆ విజయం కూడా మళ్ళీ పాత జ్ఞాపకాలుగా మిగల్చడానికి ప్రజలకు ఎన్నాళ్ళు పట్టదు. జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు కదా, కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ళు గడిచిపోద్ది అని చెప్పని. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో గొంతెత్తి తమ అభిప్రాయాన్ని కూడా చెప్పటానికి వీలుగాని పరిస్థితిలో కూడా పేదవాడి కోపం పెదవికి చేటు అన్నట్టుగా తమలో ఉన్న ఆవేదనని, బాధని అణుచుకుంటానే 5 ఏళ్ళు గడిపేశారు ప్రజలు. సమయం కోసం, సందర్భం కోసం ఎదురు చూస్తూ 5 ఏళ్ళు గడిపేశారు. అటువంటిది వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పారిశ్రామిక పెట్టుబడులు రప్పిస్తూ ఉంది, అభివృద్ధి చేస్తూ ఉంది, ప్రజలకు వాగ్దానం చేసిన సంక్షేమాన్ని ఒక్కొక్క వాగ్దానాన్ని నిలబెట్టుకుంటా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో శాసనసభ్యులుగా వీళ్ళు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి వీళ్ళు చేసే తప్పులకి పార్టీ, ప్రభుత్వం రేపు బాధ్యత వహించాలి అని అంటే 100% వాళ్ళు చేసే తప్పులకి
ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మూల్యం చెల్లించడానికి వీల్లేదు. అతి ఖరీదైన మూల్యాన్ని 2019లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెల్లించారు. అంటే జగన్మోహన్ రెడ్డి అడిగిన ఒక ఛాన్స్ ఇచ్చిన పాపానికి 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చెల్లించింది మూల్యం. మళ్ళీ ఇంకొక మూల్యం చెల్లించడానికి ప్రజలు సిద్ధంగా లేరు. అటువంటప్పుడు అవసరమైతే పార్టీయే వీళ్ళని డిజోన్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఈ విధమైన చర్యలకు పాల్పడేవాళ్ళని రీసెంట్గా కొన్ని నియోజకవర్గాల్లో వింటూ ఉన్నాం. చాలా అతిశయాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు కొంతమంది శాసనసభ్యులు. ఇవాళ 164 మందికి 164 ఈ విధంగానే చేస్తున్నారని చెప్పని మనం చెప్పలేం. కొద్దిమంది ఆ పిడికెడు మంది ఇటువంటి తప్పులు చేస్తూ ఉన్నప్పుడు మొక్కగానే ఉన్నప్పుడే ఉంచేయాలి. రేపు లేదు అనంటే రేపు వీళ్ళు మామూలుగా విస్తరిస్తే ఒక్కొక్కసారి ఏమవుద్దంటే కొన్ని గోడల్లో భవనాల్లో వచ్చే మొక్కలు ఉంటాయి, వాటిని మొదట్లోనే పీకేయాలి. లేదు అనంటే ఆ భవనాన్ని శిథిలం చేస్తాయి. మనం చాలా సందర్భాల్లో చూసాం. పెద్ద పెద్ద ఆలయాలను కూల్చేసిన మానుల్ని చూసాం, పెద్ద పెద్ద భవనాలను కూల్చేసిన మానుల్ని చూసాం. కాబట్టి అవసరమైతే ఆ